హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా దీపావళి శుభాకాంక్షలు. నేనైతే దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీదేవి పూజ అయితే చేసుకున్నాను. ఈ వీడియో మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. దీపావళి ఈవినింగ్ అయితే నేనైతే పూజ చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను అనేది వీడియోలో మీకు చూపిస్తాను. ఇంటి ముందైతే ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నానండి. ఈవినింగ్ ఇలా బంతి పూలతో, గులాబీ రెక్కలతో, అలాగే ఆకులతో కూడా చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది, నీట్గా ఉంది కదా. అలా ముగ్గులు వేసుకొని కలర్స్ కూడా కొంచెం వేసుకున్నానండి. ఇలా అయితే బయట అయితే డెకరేషన్ చేసుకున్నాను. గడప దగ్గర బయట ముగ్గు వేసుకొని దీపాలు వెలిగిద్దామని ఇలా డెకరేషన్ చేసుకున్నాను. ఈవినింగ్ తులసి కోట దగ్గర పూజ చేసుకొని ఇంట్లో కూడా దీపం పెట్టుకున్నానండి. ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత సపరేట్గా లక్ష్మీదేవి పూజ అయితే చేసుకున్నాను. సో అయితే పద్మ ముగ్గు వేసుకొని అలాగే ఒక పీటకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసుకున్నానండి. వేసుకుని అమ్మవారిని అయితే ఒక తమలపాకు మీద బియ్యం పోసి అందులో పసుపు కుంకుమ అక్షింతాలు వేసుకొని అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకున్నాను. అమ్మవారికి నైవేద్యాలు కూడా చేసుకున్నాను. పూజలోకి సింపుల్గా అయితే పూజ అయితే నేను ఎప్పుడు చేసుకుంటానండి. ఇలా అమ్మవారికి అయితే పరమాన్నం, పులిహోర, గారెలు అయితే నైవేద్యంగా చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఈవినింగ్ దీపాలు అయితే గడప దగ్గర కూడా వెలిగించేసుకున్నామండి. చూసారు ఎంత బాగుందో కదా. ఫస్ట్ టైం నేనైతే ఇలా గడప దగ్గర డెకరేషన్ చేసేది, అందుకే ఇంతలా చూపిస్తున్నాను. బాగుందండి. ప్లీజ్ లైక్ చేయండి. పూజ అయితే లక్ష్మీదేవి పూజ అయితే చేసుకున్నాము. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, ఇట్లా లక్ష్మీ అష్టకం, లక్ష్మీ పూజ అయితే చేసుకున్నాము. చేసుకొని మా వారైతే కథ అదంతా చదివారు. నేను పక్క నుంచి ఎప్పుడులాగే పూజ చేసుకున్నానండి. ఇలా అయితే పూజ అయితే అయింది. పూజ అయిన తర్వాత బయట దీపాన్ని కూడా వెలిగించుకున్నాము కదా. క్రాకర్స్ అయితే కాల్చుకున్నాము. ఈసారి మా వారైతే క్రాకర్స్ కాస్త ఎక్కువే తీసుకొచ్చారు. ఫస్ట్ టైం ఇన్ని తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఇన్ని తీసుకురాము, ఎందుకంటే బాబు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాడు, వాడికి భయము, కాల్చడు. నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి. కానీ ఎక్కువనే కాల్చాను. ఫస్ట్ అయితే కాకపూతలో స్టార్ట్ చేసి పిచ్చిగుడ్లు, అలాగే చక్రాలు అవే కాల్చానండి నేనైతే. మా వారైతే ఫుల్గా కాల్చారు. మా బాబు అయితే తక్కువ చూస్తున్నారు కదా, వారికి చాలా భయము, అది దూరంగానే ఉన్నారు. ఇలా మేమైతే సింపుల్గా దీపావళి సెలబ్రేషన్ అయితే ఇలా చేసుకున్నాము. అందరికీ 1 సెకండ్ ప్లీజ్ సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండి దీపావళిని ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యకు అసలు భయం లేదనుకో. ధన్య ధైర్యవంతురాలు.